హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలనుకుంటానండి. ఈరోజు పండగ స్పెషల్, సంక్రాంతి స్పెషల్ మురుకులు అయితే చేస్తున్నామండి. అందరికీ తెలిసే ఉంటుందండి. ఇది బియ్యం మరియు మినపప్పు 3 kgs బియ్యానికి 1 kg మినపప్పు అయితే తీసుకున్నాము. రెండు మంచిగా శుభ్రం చేసుకున్న తర్వాత బాగా రెండు కలిపేసి మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. మేము చేసుకునే ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. సపరేట్గా అయినా ఫ్రై చేయొచ్చు, రెండు కలిపి అయినా ఫ్రై చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే రెండు కలిపేసి ఫ్రై చేస్తున్నాను. ఇలా దీంట్లోనే కొన్ని లవంగాలు కూడా వేసి గిన్నెకి పట్టించిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం పెద్ద గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రెష్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తేనే బాగుంటుందండి. సోడా మరియు ఓమా, నెక్స్ట్ నువ్వులండి 2 ప్యాకెట్స్ 1/2 kg. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. దీంట్లోకి అయితే మేము కొంచెం వేడి నీళ్ళు వేసి కలుపుతామండి. కారం 2 స్పూన్లు వేస్తున్నాము. సాల్ట్ తగినంత వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసిన తర్వాత మొత్తం ఇదన్నీ మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ కూడా వేసాము. కొంచెం బటర్ వేస్తాము. ఈ బటర్ అనేది దీనివల్ల మనకి మురుకులు అనేది టేస్ట్ వస్తుందండి. కొద్దిగానే హాఫ్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయ వేసిందే స్కిప్ అయిందండి, కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. వేడి నీళ్ళు వేసుకుంటూ కలుపుకోవాలి. చేతితో కలపకుండా గరిటె సహాయంతో కలుపుకోవాలి. కొద్దిగా చూసుకుంటూ వాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని కలుపుకుంటే బాగుంటుందండి. మేమైతే పెద్ద స్టవ్ మీద పెద్ద కడాయితో ఈజీగా చేసుకునే ప్రాసెస్లో చేస్తాము. మా వారు, మేము, మా అత్తమ్మ ముగ్గురం కలిసి అయితే చేస్తామండి. పిండి మిశ్రమం అయితే రెడీ అయిందండి. మనం కొద్దిగా వాటర్ తలుపుకుంటూ ఇలా మురుకుల దాంట్లో వేసి ప్రెస్ చేయాలి. పెద్ద కడాయిలో ఆయిల్ అయితే పెట్టుకొని మనం ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఈ విధంగా కొన్ని వేసుకుంటూ మురుకులు అనేది వేసుకోవాలి. అలాగే మనం ఇంకా సింగిల్ది ఉంటుంది అంటే దాంట్లో కూడా వేసేసి చేసుకోవచ్చు. మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా వేసుకొని ఆయిల్ హైలో పెట్టి మన తర్వాత సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వచ్చింది. అలాగే మిగతావి కూడా వేసుకొని ఒక ప్లేట్లో వేసి ఇంకా మూకుడులో వేసి ఫ్రై చేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ మురుకులు అయితే రెడీ అవుతున్నాయండి. ఈసారి మురుకులు మరియు సున్నుండలు, నెక్స్ట్ వచ్చేసి అరిసెలు ప్లాన్ అండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.